తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురం నుంచి పెద్దపల్లి తప్పించుకొని పారిపోయింది. పాడుబడిన ఇంటి నుంచి కోర్మిల్లి వైపు పొలాల్లో నుంచి పారిపోయింది. గ్రామ ప్రజలతో పాటు దాదాపు 100 మంది చుట్టుముట్టిన అందరిని తప్పించుకొని పోయింది. మళ్ళీ కూర్మాపురం వైపు తిరిగి పొలాల్లో పరుగులు పెట్టడంతో అటవీ శాఖ అధికారులు తోటను చుట్టుముట్టారు. కొన్ని రోజులుగా పెద్దపులి అటవీ శాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. మరో లేగదూడపై పెద్దపులి దాడి చేసి పారిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ఆనంద్, తూర్పుగోదావరి జిల్లాలో గత 7 రోజులుగా ఈ పెద్దపులి హల్చల్ చేస్తున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు మరింత దూకుడుగా అయితే పులి కలకలం రేపుతుందనే చెప్పాలి. ఈ రోజు ఉదయం అయితే రాయవరం మండలం కోరమాపురం వద్ద ఒక పాడుపడిన భవనంలో ఈ పులి గాండ్రింపులు విన్నట్టు స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఈ అధికార బృందం అంతా కూడా అక్కడికి చేరుకుంది. ఈ ఏదైతే పాడుపడిన భవనం ఉందో ఆ భవనాన్ని అంతా కూడా చుట్టుముట్టారు. దీంతో పాటు గ్రామస్తులు కూడా వీరితో సహాయంగా ఈ అటవీ సిబ్బందికి తోడుగా వీళ్ళంతా ఉన్నారు. సుమారుగా అక్కడ 100 మంది పైగా గ్రామస్తులు అంతా ఉన్నారు. ఈ లోపు ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఏదైతే పూణే నుంచి వచ్చిన టీము పులిని పట్టుకునేందుకైతే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలో ఈ పాడుపడిన ఇంటి నుంచి పులి ఒక్కసారిగా బయటకు వచ్చి పొలాల వెంబడైతే పరుగులు తీసింది. అయితే ఈ పొలాల వెంట పరిగెడుతున్న దృశ్యాలని మనం ఎక్స్క్లూజివ్ గా 6 టీవీలో మనం ఆ దృశ్యాలను అయితే చూడొచ్చు. వరి పంట పొలాల్లో అది చాలా చురుకుగా పరుగు పెడుతున్న దృశ్యాలు అయితే ఇక్కడ వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసినాయని మనం చెప్పాలి. అటు ఏదైతే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కోరుమిల్లి వైపు అయితే దీని పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అటువైపు జనావాసాలు ఎక్కువగా ఉండడంతో మళ్ళీ అటు నుంచి ఇటు దాని దిశను మార్చుకుంది. వెంటనే మళ్ళీ కోర్మాపురం వైపు పంట పొలాల్లోకి తిరిగి నివాసిత ప్రాంతాల్లోకి అయితే వచ్చింది. అక్కడ ఈ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది కూడా ఈ పులి వస్తున్న తీరును అది ఉన్న అగ్రెసివ్ దాడి చేస్తున్న భయంతో కానిస్టేబుల్ కూడా పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనం 6 టీవీ విజువల్స్ లో ఎక్స్ప్రెషన్ గా మనం చూడొచ్చు. అయితే ఒక్కసారికి ప్రాంతం అంతా కూడా ఏదైతే ఒక పక్క అధికారులు అప్రమత్తంగా ఉంచిన ఈ ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితులు అయితే మనకు అక్కడ ఈ విజువల్స్ చూస్తే స్పష్టంగా కనపడుతున్నాయి. ఒక పక్క అటవీ శాఖ అధికారులు పట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ పులి మాత్రం వారికి అంతు తిప్పని పరిస్థితి అయితే ఉంది. ఇది దిశను మార్చుకో ప్రయాణిస్తుండడంతో ఈ అటవీ అధికారులు కూడా దీన్ని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయే తప్ప అంటే ఈ రోజు ఉదయం పాడుబడిన భవనం చుట్టుముట్టినప్పుడు ఇది జరుగుతుందని అంతా కూడా భావించినప్పటికీ కూడా ఇది ఆ భవనం నుంచి బయటకు వచ్చి పంట పొలాల వంట పరుగులు తీసిన పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. ఇదైతే ఒక పక్క అధికారులు కూడా అంతచిక్కని పరిస్థితి ఏంటంటే నిన్న రాత్రి ఏదైతే కేశవరం సమీపంలోనే ఆ కొండపై చేరిందని చెప్పిన పులి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ రోజు చేరుకున్న కోరమాపురానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ 30 కిలోమీటర్ల దూరం ఇది ఒక రాత్రిలో పయనించింది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగానే అధికారులకి ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే ఈ 30 కిలోమీటర్ల జర్నీలో కూడా ఎక్కడ ఎటువంటి ఆవులపై దాడులు కానీ ఎక్కడ ఎటువంటి ప్రాణికి కూడా హాని కలిగించకుండా అంత దూరం ఇది ప్రయాణించడం అయితే అధికారులకు మాత్రం ఇది ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆ ప్రదేశం అంతా కూడా ఒకలాంటి భయాందోళన మధ్య అయితే ప్రజలంతా ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. మరోపక్క ఈ పులి ఒక్కసారిగా బయటకు వచ్చి పంట పొలాలంటే పరిగెట్టడం, తిరిగి మళ్ళీ తన దిశను మార్చుకుని మళ్ళీ కోరమాపురం పరుగులు పెట్టడంతో ఈ ప్రజలంతా ఇప్పటి వరకు జనావాసాల్లో ఇది సంచరించినప్పటికీ కూడా ప్రజలను చూసి ఇది ఏదో ఒక మాటన నక్కిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజలను చూసి కూడా ఇది పరుగులు పెడుతుంది. ప్రజలు నివాసిత ప్రాంతాల వైపు పరుగులు తీస్తున్న దాన్ని బట్టి చూస్తే వీరంతా కూడా తీవ్ర భయాందోళన మధ్య అయితే ఈ ప్రాంతవాసులు అంతా ఉన్నారని మనం చెప్పుకోవాలి. మరోపక్క అయితే అధికారులు ఇది పట్టుకుంటున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఇంత అగ్రెసివ్ ఉన్న పులి అంటే దాదాపు 3.5 సంవత్సరాల పులి ఇంత ఈ ఏజ్ లో ఇది అంత అగ్రెసివ్ గా ఉన్నట్లుగా ప్రజలైతే భావించట్లేదు. అయితే ప్రజలు మరొక అనుమానం ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతుంది. ఈ పులి అంటే ఇది గత రాజమండ్రిలో సంచరిస్తున్న పులినా లేదంటే ఇది కొత్తగా మరొకటైనా ఈ ప్రాంతానికి వచ్చిందా అంటే దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి ఇంత దూరం చేరుకుందా అనేది కూడా ఈ ప్రజలు మరింత భయాందోళనలో ఈ ప్రాంతవాసులు అయితే ఉన్నారని మనం చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఈ కోర్మాపురం పరిసర ప్రాంతాల్లో ప్రజలంతా కూడా
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొని ఉన్నాయి. అయితే మరి అధికారులు దీన్ని మరి ఇటువంటి పట్టుకునేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తారా ఏంటి అనేది మాత్రం ఇక్కడ తీవ్ర ఉత్కంఠ రేపే అంశంగానే మనం ఇక్కడ చెప్పుకొచ్చాను. అయితే విజయ్, మరి మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా ఈ 1-2 days నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ మత్తు ఇంజెక్షన్ సంబంధించి వేరే స్టేట్ నుంచి కూడా పిలిపించాము, మత్తు ఇంజెక్షన్స్ కూడా రెడీ చేశాము, పులి దొరికిన ఆట కనిపించిన క్షణంలో మత్తు ఇంజెక్షన్స్ తోటి కూడా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. సో మరి ఈ యొక్క జాప్యం ఎందుకు జరుగుతూ ఉంది? ఒక పులిని పట్టుకోకుండా ఉండేటువంటి అంటే పట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారా? ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు? మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఇక్కడ జనాల్లో కానీ అదేవిధంగా ఇక్కడ కొంతమంది అభిప్రాయం అదే వ్యక్తం అవుతున్న పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నిన్న ప్రత్యేకంగా మొన్న మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ భరత్ కావచ్చు, నిన్న రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి, అదేవిధంగా మాజీ మంత్రి వేణు కూడా ఇదే అంశాన్ని ప్రకటించారు. ప్రజలు తమ వద్ద గోడు వెలబుచ్చుకుంటున్నారు, అధికారులు జాప్యం చేస్తున్న పరిస్థితులే మాకు కనపడుతున్నాయి, పులి అడుగు జాడలను చూసి కేవలం ఇక్కడ పులి సంచరిస్తుంది, మీరు అప్రమత్తంగా ఉండండి అనే పరిస్థితులు వారిని అలర్ట్ చేస్తున్న పరిస్థితులే కనపడుతుంది తప్ప ఈ పులిని పట్టుకునే దాఖలాలు అయితే మాకు కనపడలేదని ప్రజల నుంచి అయితే ఇక్కడ ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోపక్క రైతులు తమ పంట పొలాలకు వెళ్ళి ఈ పశువులను అదేవిధంగా తమ పంటల్లో పాడి పంటలు ఇవి చేసుకునే పనులు పూర్తి స్థాయిలో ఆటంకాలు కలిగినాయి. కానీ అధికారులు మాత్రం కొద్ది రోజులు పులి పట్టుకుంటామని జాప్యం చేసుకుంటూ దాదాపు వారం రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కావచ్చు, రాజానగరం పరిసర ప్రాంతాలు కావచ్చు ఈ ప్రజలంతా కూడా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నైతే ప్రత్యేకంగా ఈ ఏదైతే వైల్డ్ యానిమల్ సంరక్షణ సమితికి సంబంధించి అనుమతులు తీసుకున్నారు. అంటే ఈ పెద్ద పులికి మొత్తం ఇంజక్షన్ ఇవ్వడానికి కూడా ఈ జాతీయ సంస్థ నుంచి అనుమతులు అయితే పొందాల్సి ఉంది. నిన్న అనుమతులు కూడా తీసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారు. నిన్న పూణే నుంచి ప్రత్యేక బృందం కూడా ఏదైతే మొత్తం ఇంజక్షన్ ఇచ్చి పులిని సురక్షితంగా బంధించేందుకు పూణే నుంచి ఒక బృందం అయితే చేరుకుంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మరో బృందం చేరుకుంది. వీరంతా కలిసి ఈ పులిని అంటే ఈ రోజు ఉదయం ఏదైతే మన కేశవరం కొండపైన ఉన్న సందర్భంలో వీరు పట్టుకుంటారని కూడా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అంశం అయితే చెప్పుకోవచ్చు. అది ఈ రోజు ఉదయం అయితే ఇది కోర్మాపురం పాడుపడిన బిల్డింగ్ లోకి ఉన్న సందర్భంలో దీన్ని రౌండ్ అప్ చేసి దానికి మొత్తం ఇంజక్షన్ గన్షట్ ద్వారా పట్టుకుంటారని కూడా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన అంశం. అయితే అక్కడి నుంచి కూడా పులి ఎస్కేప్ అయింది అంటే ఇక్కడ కొంతవరకు అధికారుల అలసత్వం ఉందని ప్రజలు ఏదైతే ఆరోపిస్తున్నారో అదైతే మనకి ఇక్కడ ఈ రోజు ఇప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి అయితే మనం స్పష్టంగా అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే ఇప్పుడు పులిని ఎలా జాప్యం చేసుకుంటూ ఇది అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ఏమైనా అధికారులు ఆలోచనలో ఉన్నారు. ప్రజలు భయాందోళన చెందకుండా మాత్రం ఈ అప్రమత్తం చేస్తూ ఈ కార్యాచరణ చేస్తున్నట్లుగా అయితే మనకి ఇక్కడ ఉన్న ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితిని బట్టి అయితే మనం ఈ విధంగానే మనం చెప్పుకొచ్చాను. ఓకే విజయ్, మరి దీనికి సంబంధించి బయటికి వెళ్ళాలంటే కూడా భయపడేటువంటి సిచ్యువేషన్ మనం విజువల్ చూస్తున్నాం మన 6TV స్క్రీన్ మీద. ఎందుకంటే పొలాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ పొలాలకు వెళ్ళే పరిస్థితి లేదు, బయటికి వెళ్ళాలంటే కూడా బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? గత 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితుల్లో అయితే ఒక పక్క ప్రజలు మరోపక్క రైతులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ఉన్నారు. మరోపక్క జిల్లా అధికారులు ప్రజల్ని ఎంత అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే పులి సంచరిస్తున్న సమాచారం మేరకు 5 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. చిన్నపిల్లలు ఎవరు బయటికి తిరగకుండా, అదేవిధంగా అవసరం మేరకే అందరూ బయటకు రావాలి, రాత్రి వేళల్లో ఎవరు బయటకు రావద్దని అప్రమత్తం అయితే చేస్తున్నారు. స్కూళ్ళకి అయితే సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రజలైతే తీవ్ర ఆందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుని తమ ఇళ్లలో తామున్నా ఏదో ఒక సమయంలో పులి వచ్చి తమపై దాడి చేస్తుందేమో అనే భయాందోళన మధ్య అయితే బిక్కుబిక్కుమంటూ ఈ రోజులు వెళ్ళబుచ్చుతున్న పరిస్థితులు అయితే మనకు కనపడుతున్నాయి. మరో పక్క చూసుకుంటే ఈ రైతాంగం ప్రధానంగా ఈ తూర్పుగోదావరి జిల్లా ఇదంతా కూడా ఇది వరితో పాటు కొన్ని ఉద్యానవన పంటలు ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితి ఉంది. తమ పంట పొలాలకు వెళ్ళి వాటికి సాగు చేసుకునే పరిస్థితులు. మరోపక్క పశువులకు సంబంధించి పశువులకి గ్రాసం అది ఉంటుంది, పశువుల దానా వాటికి ఆహారం పెట్టుకోవడానికి కానీ ఈ పంట పొలానికి వెళ్ళలేని దుస్థితులు అయితే రైతాంగం అంతా ఉంది. వీరంతా కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.
మీరు కొంచెం చొరవ తీసుకుని దీన్ని ఎటు పరిస్థితుల్లో త్వరితగతిన పట్టుకోవాలని కూడా వినతులు చేస్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు జాగ్రత్త మాత్రం కనపడుతుంది. దీని పట్ల ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో పక్క నిన్న చూసుకుంటే మనం కొంతమంది రైతులు ఈ గ్రామస్తులతో మాట్లాడిన సందర్భంలో ఈ ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ కూడా ఆయన ఆధీనంలో ఉంది, ఆయన దృష్టికి తీసుకెళ్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదేమో, ఈ పులిని ఈ అధికారులు పట్టుకోకుండా ఈ కాలయాపన చేస్తున్న పరిస్థితులు తమకు కనపడుతున్నాయని కూడా ఈ ప్రాంతవాసులంతా గొగ్గలు పెడుతున్న పరిస్థితులు అయితే మనకైతే ఇక్కడ కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ మొత్తం మీద చూసుకుంటే ఈ పులికి సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజైతే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, విజయవంతంగా పులిని పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తారని ఇప్పటి వరకు కూడా ప్రజలంతా ఎదురుచూస్తారు. ఇప్పుడు ఈ తప్పించుకుని మళ్ళీ పంట పొలాల వైపు పరుగులు పెట్టడం, అదేవిధంగా జనావాసాల్లో తెచ్చుకురావడం పట్ల అయితే ప్రజలైతే తీవ్ర ఆందోళన మధ్య అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయనండి. మరి ఫైనల్ గా కూర్మాపురం నుంచి తప్పించుకున్న పెద్ద పులి కోరుమిల్లి వైపు పొలాల్లోకి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఆ పెద్ద పులి కోరుమిల్లి వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితుల్లో ఆ కోరుమిల్లి వైపు ఉన్నదా, ఇంకా ముందుకెళ్ళి అవకాశం కనిపిస్తా ఉందా, అసలు అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ప్రస్తుతం అయితే ఇది పంట పొలాల నుంచి ఒక్కసారిగా ఈ పాడుబడిన ఇంటి నుంచి పరిగెత్తుకుని పంట పొలాల వైపు వరిచేల్లో తీసిన వైనం అయితే మనకి స్పష్టంగా విజువల్స్ చూసాము. అటు నుంచి అటు నివాసిత ప్రాంతాల వైపు అయితే ఇది పరుగులు తీసింది. అనంతరం కోరుమిల్లి వైపు అటు నివాసిత ప్రాంతాలు ఎక్కువ ఉండడంతో తిరిగి మరి దీని దిశను అయితే మళ్ళీ మార్చుకుని ఏదైతే మళ్ళీ వెనక వైపు అయితే పంట పొలాల్లో పరుగులు తీసిన వైనాన్ని మళ్ళీ మనం స్పష్టంగా విజువల్స్ లో చూసాము. ప్రస్తుతం అయితే ఇది కోరమాపురం వైపు పంట పొలాల నుంచి అక్కడికి వచ్చి దాని సేఫ్ జోన్ లో అరటి తోటలు ఉన్నాయి పక్కనే. ఆ వాటిల్లో అయితే ప్రస్తుతం అయితే అక్కడ అయితే ఇది తలదాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఒక్కసారిగా జనాలను చూసిన తర్వాత ఈ పులికి కొంత భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా మనకు కనపడుతున్నాయి. అంటే గత 2 రోజులుగా కూడా ఈ అటవీ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ప్రజలను చూస్తే పులి కొంత ఆందోళన చెందుతుంది, అది కన్ఫ్యూజ్ అవుతుంది, దాంతో దాని డీటెయిల్లో తెలియని పరిస్థితుల్లో కూడా ఈ విధంగా సంచరిస్తుందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది కోర్మాపురం పరిసరాల్లోనైతే ప్రస్తుతం అక్కడ ఉన్న పంట పొలాల్లో ఇదైతే నచ్చి ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి దీన్ని ఈ రోజు విజయవంతంగా ఆపరేషన్ చేసి దాని చుట్టూ ఏదైతే పెద్ద పులి ప్రస్తుతం ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి ఈ మత్తు ఇంజక్షన్ ద్వారా దాన్ని బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగానే మనం ఇక్కడ చెప్పుకొచ్చాము. థ్యాంక్ యూ విజయ్.